మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ స్టార్ అవతారం ఎత్తారు. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి పెండింగ్ షూట్స్ కంప్లీట్ చేసి రిలీజ్ కోసం రెడీ అవుతున్న తరుణంలోనే ఓజీ సినిమాకు కూడా ఆయన డేట్స్ ఇచ్చారు. అదే షూట్లో ఇప్పుడు ముంబైలో బిజీగా ఉన్నారు. ముంబైలో షూట్ చేస్తున్నటువంటి క్రమంలో తన కోస్టార్స్తో తీసినటువంటి ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హరిహర వీరమల్లు రిలీజ్ డేటు వాయిదా పడినప్పటికీ కూడా ఫ్యాన్స్కి మాత్రం ఇది సంతోషాన్ని నింపేటువంటి అంశంగానే కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. అర్జున్ దాస్ కోస్టార్ షేర్ చేసినటువంటి ఇమేజెస్ ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓజీలో ఒక డాన్ క్యారెక్టర్ చేయబోతున్నారు. చాలా రోజుల తర్వాత పంజా సినిమాలో చూసిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లుక్ ఈ సినిమాలో కనిపిస్తుందని చెప్పని ఫ్యాన్స్ అందరూ కూడా హోప్ పెట్టుకున్నారు. అదే క్రమంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ దిగినటువంటి ఫొటోస్ కూడా అదే టెంపోని కంటిన్యూ చేస్తున్నాయి. అర్జున్ దాస్ అకౌంట్ ఇది. అర్జున్ దాస్ అంటే ఎవరో కాదు, గుడ్ బ్యాడ్ అగ్లీలో ఒక కీ రోల్. అంతకు ముందర మాస్టర్ సినిమాలో విజయ్తో కలిసి యాక్ట్ చేసినటువంటి కుర్రాడు. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో మేజర్ స్టార్స్ అందరితో కూడా, టాప్ స్టార్స్ అందరితో కూడా ఇతను స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో ఓజీలో పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్తో కలిసి నటించేటువంటి క్రమంలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అర్జున్ దాస్ షేర్ చేసుకుని, ఇది ఫైరింగ్ వరల్డ్ వైడ్ 25th సెప్టెంబర్ 25th, ఇది దే కాల్ హిమ్ ఓజీ అని అతను షేర్ చేసినటువంటి ఇమేజ్ ఇది. దానికి తగ్గట్టుగా షూటింగ్ స్పాట్లో స్టిల్స్ కూడా రిలీజ్ చేశాడు. కొన్ని పవన్ కళ్యాణ్ గారికి వరుస పెట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఇమేజెస్, వీడియోస్, జిఫ్లు అన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. సో ఇది అర్జున్ దాస్ పవన్ కళ్యాణ్ దిగినటువంటి ఫొటోస్. చాలా అదృష్టవశాత్తు ఆయనతో కలిసి స్క్రీన్స్ షేర్ చేసుకుంటున్నాను అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు అర్జున్ దాస్. అర్జున్ దాస్ని చూస్తే కొన్ని క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. ఎందుకంటే మాస్టర్ సినిమాలో అతను చేసినటువంటి క్యారెక్టర్ ఒక 17 years 18 అండర్ ఏజ్ మేజర్ కాని మైనర్ పిల్లల చేత క్రైమ్ చేయించేటువంటి పాత్రలో అతను ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. తమిళ ఇండస్ట్రీలో ఉండగా తెలుగులో కూడా ఇట్ హ్యాస్ బీన్ ఏ అబ్సల్యూట్ ఆనర్. పవన్ కళ్యాణ్ గారు విల్ చెరిష్ ఎవ్రీ సింగిల్ డే ఆఫ్ వర్కింగ్. సో అతని మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అవుట్ వెన్ ఎవర్ వీ షాట్ టు సిట్ డౌన్ అండ్ టాక్ టు మీ డిస్పైట్ యువర్ ఎక్స్ట్రీమ్లీ బిజీ షెడ్యూల్. విల్ ఫర్ ఎవర్ చెరిష్ అవర్ కన్వర్జేషన్స్. ఐ హోప్ ట్రూలీ. సో తన మనసులో అనిపించినటువంటి మాటలన్నింటినీ కూడా షేర్ చేసుకున్నాడు. ఐ ట్రూలీ హోప్ ఐ గెట్ కొలాబరేట్ విత్ యూ అగైన్ సార్. ఇంకా చేయాలని చెప్పనేటువంటి కోరికని వ్యక్తం చేస్తున్నారు. ఇవి బ్లాక్ అండ్ వైట్ స్టిల్స్గా చేసి వీటిని కూడా షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి స్టిల్స్ అనమాట. సో అర్జున్ దాస్ ఇచ్చినటువంటి హింట్ని బట్టి చూస్తే డేట్ ఫిక్స్ అయిపోయింది, షూటింగ్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా హరిహర వీరమల్లు కొంత డిలే అవుతుందనేటువంటి డిసప్పాయింట్మెంట్ ఉన్నా కానీ సెప్టెంబర్కి ఓజీ కూడా రెడీ అయిపోతుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి 3 సినిమాలు ఎప్పుడు వస్తాయి. 2020 నుంచి కూడా హరిహర వీరమల్లు షూటింగ్ పెండింగ్లో ఉంది కాబట్టి ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తారు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఓన్లీ సీజీ వర్క్ పెండింగ్ ఉంది. బహుశా June 12th నుంచి డేట్ పోస్ట్పోన్ అయింది. జూన్ ఎండింగ్ కావచ్చు, July 1st or 2nd వీక్లో ఒక నెల రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి హిస్టారికల్ మూవీ, పాన్ ఇండియా ఫస్ట్ మూవీగా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్నటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక ఓజీకి సంబంధించి 25th సెప్టెంబర్ డేట్ లాక్ చేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓజీకి సంబంధించి కూడా ఈ సంవత్సరంలోనే 2025లోనే 2 సినిమాలు పవన్ కళ్యాణ్ ని వెండి తెరపైన చూపించేటువంటి 2 సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 2 సినిమాల తర్వాత 3వ సినిమా భగత్ సింగ్ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించినటువంటి డేట్స్ పవన్ కళ్యాణ్ గారు అలాట్ చేయాల్సి ఉంటుంది. ఆ సినిమా అయితే ఒక 30-40% మాత్రమే షూట్ అయింది. మిగతా షూట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని క్లియర్గా చెప్తున్నారు. సో దానికి డేట్స్ కూడా అకామిడేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో మొత్తం మీద 2 సినిమాలు 2025లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కనువిందు చేయబోతున్నాయి. డాన్ లుక్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటారు, పవన్ కళ్యాణ్ ఎలా అలరిస్తారనేది ఇక ఓజీ సినిమా వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. అంతకంటే ముందే హిస్టారికల్ బ్యాక్డ్రాప్తో హరిహర వీరమల్లు తెలుగు ప్రేక్షకుల్ని వెండి తెరపైన పలకరించబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.